ఆర్టీసీలో హెవీ లైసెన్స్ ఉన్న వాళ్లకు డ్రైవర్ ఉద్యోగము, 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు కండక్టర్ ఉద్యోగం. అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు కండక్టర్లకు గాను డ్రైవర్లకేమో 1000 రూపాయలుగా మరియు కండక్టర్లకు 800గా నిర్ణయించారు. ఏ రోజుకా రోజు పేమెంట్ చేయబడుతుందని ఆర్ఎం గారు తెలియజేశారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్లోకి వెళ్ళిన కారణంగా కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. సో దానికి గాను మరి ప్రభుత్వ యంత్రాంగము మన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఎంఐ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో బస్సెస్ మరి ప్రజలకు ఇబ్బంది కలగకున్నట్టుగా బస్సెస్ మరి వాళ్ళకి అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా కూడా ఇప్పుడు మనకు మధ్యలో మరి ఎంఏ గారు ఉన్నారు, కొంతమంది డ్రైవర్లకు కూడా రావడం జరిగింది, అవుట్ సైడ్ డ్రైవర్స్. సో వాళ్ళని కూడా టెంపరీగా వారి స్ట్రైక్ కాలంలో వారిని సేవలు ఉపయోగించుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వారికి మరి ఎంఏ గారి యొక్క ఆధ్వర్యంలో మేము టెస్ట్ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి గాను ఇంకా మరి ఈ కండక్టర్స్ తర్వాత డ్రైవర్స్ కూడాను టెంపరీ బేసిస్ మీద మేము తీసుకోవడం జరుగుతూ ఉన్నది. సో ఈరోజు కానీ ఇంకా రోజువారీగా ఎవరు మాకు వచ్చి మమ్మల్ని ఇటువంటి కన్సల్ట్ అయితే వారిని కూడా మేము రికార్డ్ చేసుకొని అవసరాన్ని బట్టి సార్ అందరినీ కూడా మేము ఉపయోగించుకుంటాము. సో దానిగాను మరి వారికి కావాల్సిన మరి ఎలిజిబిలిటీ అనేది కండక్టర్కి ఒకటి 10th క్లాస్ అండ్ ఎబో క్వాలిఫికేషన్ ఉండాలి. తర్వాత వాళ్ళ ఒరిజినల్ యొక్క సర్టిఫికేషన్, తర్వాత ఆధార్ కార్డు మాకు వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా డ్రైవర్ కూడాను హెవీ డ్రైవింగ్ లైసెన్స్ 18 months అండ్ ఎబో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సి వస్తుంది. దానికి గాను వారికి మరి డ్రైవర్కి ప్రతి డ్యూటీకి గాను మరి 1000 రూపాయలు, అదేవిధంగా కండక్టర్కి ప్రతి డ్యూటీకి 800 రూపాయలు మేము ఆఫ్టర్ డ్యూటీ అనంతరం కూడా వారికి అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైనా కూడా మరి ఇటు అవకాశాన్ని వారు ఉంటే ప్రజలకు సేవ చేయాలని మరి తలంపుతో ఉంటూ మరి వాళ్ళు కూడా మరి దాన్ని ఈ విధంగా ఇక్కడ నిరుద్యోగంలో ఉన్నవారు కూడా ఉద్యోగం ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి వారు కూడా గమనించి వచ్చి మరి సర్వీసెస్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్, ఇదే సమ్మె కంటిన్యూ అయితే మీరు ఫర్దర్ ఏం ప్లాన్? అంటే ఇదే సమ్మె కంటిన్యూ అయితే మరి మాకు ఆల్రెడీ హైర్ బస్సెస్ ఉన్నాయి, వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాము. హైర్ బస్సెస్ దాదాపు 40 to 50% హైర్ బస్సెస్ అనేది ఆపరేట్ అవుతూ ఉన్నాయి. కానీ ఈరోజు వచ్చి మరి ఆపరేట్ అవి కొద్దిగా పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. సో మరి వారితో కూడా మాట్లాడి మరి హైర్ బస్సెస్ కూడా మేము ఆపరేట్ చేసే విధంగా ఉంటాము. అదేవిధంగా ఈ విధమైన యాక్టివిటీ అనేది రోజువారీగా చేస్తాం. అంటే తాత్కాలికంగా డ్రైవర్ రిక్రూట్మెంట్ చేసుకుంటూ, అదేవిధంగా కండక్టర్ కూడా తాత్కాలికంగా రిక్రూట్మెంట్ చేసుకుంటూ మరి ఇదే విధంగా మాకు ఆదేశాలు వచ్చేంత వరకు కూడా మేము ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తూ ముందుకు. సార్, ఇదే ప్రైవేట్ బస్సు వాహనం నడిపిస్తుంటారు, గవర్నమెంట్ బస్సులు నడిపిస్తుంటారు? మీరు గవర్నమెంట్ బస్సెస్ నడిపిస్తాం, ప్రైవేట్ వాహనాలు ప్రైవేట్ డ్రైవర్స్తో వాళ్ళు నడిపిస్తారు. రెగ్యులర్గా అది యాక్టివిటీ ఏ విధంగా ఉందో అదే కొనసాగుతుంది. సో ఇప్పుడు మేము ఇచ్చే ట్రైనింగ్ ఏమీ ద్వారా కానీ మేము ఇచ్చే ట్రైనింగ్ అనేది మా ఆర్టీసీ బస్సెస్ని మేము ఆపరేట్ చేస్తాం. ఇప్పుడు ప్రైవేట్ బస్సెస్ ఓనర్స్ మేము నడపమని చెప్పి అంటాం సార్ వాళ్ళు? అదేం లేదంటే మాట్లాడాము, ప్రైవేట్ బస్సెస్ ఓనర్స్ అనేది ఆపరేట్ చేస్తారు. సో వారికి ఏంటంటే ఈరోజు వారు కొద్దిగా డ్రైవర్స్ అందుబాటులో లేకపోవడం అనేది కొద్దిగా వారు చెప్పడం జరిగింది. మరి కొంచెం చెప్తే వాళ్ళు ఆపరేట్ చేస్తారని చెప్పేసి అన్నారు. మరి ఆపరేట్ చేస్తారని అనుకుంటాము.